హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిన్న లవ్కే డ్యాన్స్కి అంతమంది సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసినందుకు. లవ్కే కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. తను ఈ మధ్య మెసేజెస్ చదవడం అన్నీ నేర్చుకుండిందండి. రాగానే ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది కామెంట్ పెట్టారు అని తను చదువుకుంటూ ఉంటుంది అనమాట. తెలుగు రాదు, ఇంగ్లీష్ బాగా చదువుతుంది. ఒకప్పుడు మాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, తెలుగు బాగా చదివే వాళ్ళం అనమాట. ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియంస్ అవి ఇవి అని అసలు తెలుగే మర్చిపోతున్నారు. ఇంగ్లీష్ బాగా చదువుతారండి, తెలుగు కొంచెం కష్టం అనమాట. ఋత్విక్ కూడా అంతే. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను ఉదయాన్నే అండి ఈరోజు అయితే పిల్లల్ని నిద్ర లేపేసి హాఫ్ డే స్కూల్స్ కదా, మొత్తం హరీ బరీ లైఫ్ అయిపోతుంది. ఇంకా నేనైతే థర్స్డే ఇంక ఇల్లంతా క్లీన్ చేయించుకొని ఇంకా ఈ ఉర్లీ బౌల్ కూడా నీట్గా క్లీన్ చేసేసి వాటర్ పోసేసి డెకరేట్ చేసుకుంటున్నా. ఇందులో ఉన్న పువ్వులన్నీ కొంచెం బాగా ఇదైపోయాయి అనమాట. ఇంకా వెంటనే చేంజ్ చేసేద్దాము అనిపించి చేంజ్ చేసేసాను. వీక్లీ ట్వైస్. సమ్మర్ కాబట్టి ఏమో తొందరగా పాడైపోతున్నాయి అనమాట. సో ఇంకా వీటి కోసంగా నేను చామంతులు తెప్పిస్తానండి, చామంతులు కానీ రోజాలు కానీ. ఎందుకంటే మన దగ్గర మందారాలు ఎక్కువ ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ డేకి పాడైపోతూ ఉంటాయి. రోజు మార్చాలంటే మన దేవుడికి కూడా కావాలి కదా పువ్వులు, దేవుడికి పెట్టేస్తాం అనమాట మందారాలు. ఈరోజు సురేష్ గారు పూజ చేశారు, నేను స్నానానికి వెళ్ళున్నానండి. వచ్చేసరికి ఆయన బయటికి వెళ్ళారనమాట. నేను దేవుడి రూమ్ చూడగానే అసలు ఎంత నిండుగా ఉందో తెలుసా. ఎన్ని పువ్వులు పెట్టారో చూడండి. మా దేవుళ్ళకి దిష్టి పెట్టకంటే నా దిష్టే తగిలేలాగా ఉంది. అన్ని పువ్వులు పెట్టి ఎంత కలకల్లాడిపోతుందా కదా. ఇంకా ఉన్నాయి పువ్వులు, ఇంకా ఆయన కొయ్యలేక వదిలేశారనమాట పైన వరకు. ఇంకా కింద కూర్చొని మొత్తం పెట్టేశారు. అయినా కానీ మా పూజలో కొంచెం ఇదిగానే అనిపిస్తుంది. ఆ ప్రసాదాలు కానీ అవేం పెట్టాం కాబట్టి కొంచెం, కానీ మనశ్శాంతిగా దీపం మాత్రం పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా ఆయనైతే పూజ చేసేసారు. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చాను కాబట్టి ఇంకా డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకుంటాను. సో మీలో ఎంతమంది దేవుడితో మాట్లాడే అలవాటు ఉంది? నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలాంటి బాధ వచ్చినా ఏం వచ్చినా కానీ ఎవరితో షేర్ చేసుకోలేను కొన్ని విషయాలు. ఆ దేవుడి దగ్గరే కూర్చొని బాధపడతాను, ఏడుస్తాను, క్వశ్చన్స్ ఇలాంటివన్నీ నేనైతే దేవుడితోనే మాట్లాడుకుంటానండి. ఎందుకో తెలీదు, ఒక 2 days నుంచి చాలా బాధ అనిపిస్తుంది మనసుకి. ఎంత రికవర్ అవుదాం అనుకున్నా కానీ రికవరీ అవ్వట్లేదు అనమాట. మన మనసులో ఏముంది అనేది ఒక మనకి ఆ దేవుడి ముందు కూర్చొని చెప్పుకుంటే దేవుడికి మాత్రమే తెలుసు అని మనం అనుకుంటాం కదండి. ఈవెన్ సురేష్ గారు కానీ ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నా మనసులో నేను ఏం బాధపడుతున్నాను అనేది వాళ్ళకి తెలియదు కదా. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని మనం టెన్షన్ పెట్టేసి మనం బాధపడిపోతూ మనం వేడుస్తూ బయట తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఏ బాధ వచ్చినా కానీ ఇలా దేవుడి ముందు కూర్చోవడం పిచ్చిదానిలాగా మాట్లాడుకుంటూ ఉన్నాను చూడండి. నిజంగా అప్పటి వరకు జస్ట్ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వద్దాం అనుకున్నా. ఇంకా దేవుడిని చూడగానే బాధేసింది. ఇంకా అట్లా కొంతసేపు అట్లా మాట్లాడేసి ఆయనతో చెప్పుకొని దాని తర్వాత అయితే ఎవరు ఉండకూడదు అనమాట. ఎవరు లేనప్పుడే మాట్లాడతాను, ఎవరైనా ఉన్నారనుకోండి మాట్లాడను. సో ఇంకా దండం పెట్టేసుకొని వచ్చేసానండి. ఒక అర్ధగంట దాకా అక్కడే ఉన్నాను. కాకపోతే వీడియోస్ క్లిప్స్ అయితే కట్ చేశాను అనమాట. సమ్మర్ కదండి, కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి మల్ కాటన్ శారీ అయితే తెప్పించుకున్నా. పళ్ళు ఇంకా సరి చేసుకోవాలి, ఏమనుకోకండి సరిగా లేదని చెప్పి. కొప్పును మాత్రం వదిలేసేయండి, సమ్మర్ కదా. ఇంకా తలస్నానం చేశాను, ఇంకా జడ వేసుకొని అలా వదిలేద్దాము అంటే అసలు చాలా చికాగ్గా అనిపిస్తూ ఉంది ఎండకి. సర్లే శారీలో బాగాలేదని చెప్పి ఓపెన్ చేసి చూపించా. మల్ కాటన్ శారీ అండి. రీసెంట్గా నేను మల్ కాటన్లో కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. ఇది కూడా కొంచెం ట్రెండింగ్లో ఉంది. ఇందులో జార్జెట్లో ఉంది, చాలా చిఫాన్ అని అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకునేది మాత్రం మల్ కాటన్ అనమాట. కాటన్ లాగానే ఉంటుంది, మరీ అంత స్టిఫ్గా ఉండదు, మరీ అంత సాఫ్ట్గా ఉండదు, బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుందిలేండి. ఇంకా వంట పని పూర్తి చేసేసి దాని తర్వాత చిన్న జ్యువెలరీ షూట్ ఉంది, అది షూట్ చేద్దాము అనుకున్నానండి. ఏదో ఒక అడ్డంకులు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. ఈ లోపే పవర్ కట్ అయిపోయింది అనమాట. ఈరోజైతే మెల్లతో పాటు కొన్ని కుర్తా సెట్స్ అయితే షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను, చాలా బడ్జెట్లో వచ్చాయి. 3 piece సెట్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడా. సో ఒకసారి చూపిస్తాను మీకు. వీటిలో ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ కనుక క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్స్ కనిపిస్తాయి, ప్రైజెస్ కనిపిస్తాయి. హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది. సో దానివల్ల నేనైతే అమెజాన్లోనే ఎక్కువగా ట్రస్ట్ చేసి తీసుకుంటూ ఉంటాను. ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఈ మంచి మెరూన్ రెడ్ కుర్తా సెట్ అనమాట. నాకు మెరూన్ రెడ్ చాలా బాగా నచ్చింది. చాలామందికి కూడా ఈ కలర్ సెట్ అవుతుందండి, కానీ దొరకడం చాలా కష్టము. లాస్ట్ మంత్లో ఒకటి దొరికింది, అండ్ ఈసారి కూడా ఈ బ్రాండ్లో వచ్చిందనమాట, గ్రోసరీలో.
బాగుంది, కొత్తది కదా అని చెప్పి తీసేసుకున్నాను. సెట్ ఆఫ్ 3 వస్తుందండి. ప్యూర్ కాటన్ వస్తుంది. ఈ సమ్మర్లో మనకి ఈజీగా ట్రావెల్ చేయడానికి కానీ అండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇంట్లో ఉండాలన్నా చాలా కంఫర్టబుల్గా, సమ్మర్లో ఇలాంటివి మనకి బాగా సెట్ అవుతాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ మెయిన్లీ బడ్జెట్లో కూడా వచ్చిందండి. ఫుల్గా కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంది అనేది. సరే వచ్చిందండి. కట్ వర్క్ ఇచ్చేసి ఎంత బాగుందో చూడండి. చూడండి కొంచెం ముడతలు వచ్చింది, మీరు కొంచెం ఐరన్ చేసుకొని ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంది. కట్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. వర్క్ కంప్లీట్గా మనకి వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తారండి యోగ్ పట్ అంతా. ఇది కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. సో దానివల్ల అలా ఉంది, అంటే మళ్ళీ కాటన్ వేస్తే ఎలా ఉంటుందో అలాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనం 3/4 హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా, సో అట్లాగా, అంటే బ్లౌజెస్కి వస్తాయి చూడండి ఇలాగా, అలా వచ్చింది. సో ఇంకా కుర్తా మొత్తం కూడా ప్లెయిన్, గేరా కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం ఇది ముడతలు ఒక్కటే, అది కొంచెం మీరు ఐరన్ చేయించుకొని కనుక చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. సో నేను కూడా జస్ట్ యూజ్ కూడా చేయలేదు, ప్యాకింగ్ ఓపెన్ చేశాను, అలానే వచ్చింది అనమాట. బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. అండ్ బడ్జెట్లో కూడా వచ్చింది. బాంధనీ స్టైల్ దుప్పట్టా ఇచ్చారు, పెద్ద గేరా ఉంది తెలుసా, చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా సాఫ్ట్ అండి, చూడండి ఎలా ఉందో, చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. సో లేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇట్లాగా. సో మనం చాలా బాగా వేసుకోవచ్చు. ఆ కుర్తా ఒకటే కొంచెం మీరు సెట్ చేయించుకోండి. క్వాలిటీ బాగాలేకపోతే నేను చెప్పేస్తాను, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం అది కొత్తది కదా, అలా మల్ కాటన్ కాబట్టి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఈజీగా అట్లానే అయిపోతూ ఉంటుంది. మనం కొంచెం నీట్గా కేర్ తీసుకుంటే చాలు, చాలా బాగుంది అసలు. సో బడ్జెట్లో వచ్చింది, అది కూడాను మంచి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగే బాంధనీ స్టైల్ అయితే వచ్చింది. చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద దుప్పట్టా, ప్యూర్ కాటన్లో అయితే ఇచ్చారండి. చూడండి మళ్ళీ కాటన్. సో నేనైతే ఎం సైజ్ తీసుకుంటాను, కొంచెం ఏదైనా సైజ్ ఫిట్ ఇష్యూస్ ఉన్నా కానీ టాప్ ఒకటే చేసుకుంటే సరిపోతుంది, బాటమ్స్ ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో ఇది బాటమ్ అయితే. సో వచ్చేసి ఇంకొక కుర్తా అండి, ఇది కూడా కొంచెం మనకి కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. యోగ్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా కుర్చీలు టైప్ వస్తుంది. ఆల్రెడీ దీన్ని నేను వేసుకోవడం మీరు చూశారు. ఈ సమ్మర్లో బాగుంటుంది అనమాట ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు, అందుకని చూపిస్తున్నా. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. అండ్ యోగ్ పార్ట్ దగ్గర కూడా ఇలా కుర్చీలు ఇచ్చేసి బటన్స్ లాగా ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మొత్తం కూడా ప్లెయిన్, కింద వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇవేంటంటే మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి. సో మిషన్లో వేసైనా వాష్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాంటి ఫ్యాబ్రిక్స్. అందుకని చెప్పి నేను ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువ నార్మల్లీ. సో ఇలా ఇచ్చాను దుప్పట, పర్లేదు బాగానే ఉంది. బట్ సెట్ కోసమైనా తీసుకోవచ్చు. మెయిన్గా బడ్జెట్లో బిలో 1000 అంటే ఏమొస్తాయి చెప్పండి, సెట్ ఆఫ్ 3 వచ్చేస్తున్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు. సో వీటిలో ఏది నచ్చినా కానీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారండి. మీకు ఇప్పుడు ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదండి, ఈ కుర్తా సెట్ కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది. సెట్ ఆఫ్ 3 అండి, ఇది కూడా బాగుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చేస్తాను. సో అది కొంచెం నాకు లూజ్గా ఉండటం వల్ల నేను ఆల్కరేషన్కి ఇచ్చాను అనమాట. సో అది కూడా బాటమ్ వచ్చేసి నేను నార్మల్, నా దగ్గర మెరూన్ కలర్ ఉంటే అది వేసుకున్నానండి. బాటమ్ కూడా సేమ్ ఇప్పుడు మనకి కుర్తా ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో చెక్స్ లాగా బ్లాక్ చెక్స్ కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడక్కడ, సో అట్లాగే బ్లాక్ చెక్స్ వచ్చాయి. అండ్ ఈ గోల్డ్ ప్రింట్ కూడా వచ్చింది. దుప్పట్టా వచ్చేసి కొంచెం మనకి ఆర్గన్జాలో వచ్చిందనమాట. బాగుంది, దుప్పట్టా కూడా బాగుంది. అండ్ బాటమ్ కూడా బాగుంది, నేను వేరేది వేసుకున్న సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అనమాట. బాటమ్ కూడా మీరు అది చూసుకోండి, మీకు పిక్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. అండ్ చున్నీ లెంత్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో బ్యాక్ సైడ్ కానీ ఇదంతా. సో ఇవ్వండి అమెజాన్లో నేను తీసుకున్న కుర్తా సెట్స్ అయితే. వీటిలో మీకు ఏది నచ్చినా కానీ ఈ సమ్మర్లో హ్యాపీగా ట్రై చేయొచ్చు. బెస్ట్ క్వాలిటీలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ అమెజాన్లో దొరుకుతాయి. అండ్ రీజనబుల్ కాస్ట్లో కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట. అసలు మనసు అస్సలు బాగుండట్లేదండి, ఎందుకో తెలీదు. కదిలిస్తే ఒక గంట ఏడవాలనిపిస్తుంది, అంత ప్రాబ్లమ్స్ అన్నమాట. మనసు అస్సలు కుదుటగా ఉండట్లేదు. సిచ్యువేషన్స్ మనకి సరిగ్గా ఫేవర్ చేయనప్పుడు సో బాగా బాధ అనిపిస్తుంది. సో అదే నా పరిస్థితి అయితే. ఆల్మోస్ట్ నేను హ్యాపీగా ఉండింది మా హౌస్ వార్మింగ్ అప్పుడు అనమాట. దాని తర్వాత నుంచి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒకదాని మీద ఒకటి సమస్యలండి. అది ఎందుకో తెలీదు, పర్టికులర్గా పలానా దానివల్ల అని కాదు, ప్రతిదీ సమస్యలాగానే కనిపిస్తుంది. నేను ఏదన్నా స్ట్రాంగ్గా లేకుండా ఉన్నానా, లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్ అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. బట్ సమస్యల మీద సమస్యలు అస్సలు తట్టుకోలేకపోతున్నాను. చాలా బాధ అనిపిస్తూ ఉందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా. సమస్యలు చెప్పుకుందామా అంటే ఏం లేదు, కాలం కలిసి రాకపోతే ఎలా ఉంటుందో అలా అనమాట. మరి ఫైనాన్షియల్గానా అంటే ఫైనాన్షియల్గా నాకు ఏ ప్రాబ్లం లేదండి. సక్సెస్ఫుల్గా నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నా.
చేతి నిండా నాకు పని ఉంటుంది. నాకు కొంచెం ఓపిక కనుక వండింది అనుకోండి, అంటే నేను చాలా కష్టపడతాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో కష్టపడుతున్నా ఇప్పటికి కూడా. బట్ మనసు అనేది ఎందుకో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది అనమాట. సమస్యలు అలా ఒకదాని మీద ఒకటి వస్తూ ఉన్నాయి. ఏడద్దామా అంటే నాకు ఎందుకో అంత ఈజీగా ఏడుపు కూడా రాదు. మనసు ఎంత విలవిల్లాడిపోతుందంటే అటు ఏడవలేక ఇటు నవ్వలేక చిత్రహింసలకు గురైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఏడవకూడదు అని అనుకుంటా, అందుకని నేను ఎప్పుడు ఏడవను. ఇప్పటికి కూడా బాధ వస్తుంది కానీ నా వల్ల అవ్వట్లేదబ్బా. సో ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేయాలి. అంటే పలానా వాటి వల్ల అని కాదండి, పర్టికులర్గా ఎందుకో నా సిచ్యువేషన్సే బాగాలేవు అసలు, అంతే. అంతకు మించి పలాంది జరిగింది పలాంది జరగలేదు అని కాదు, కానీ నా పరిస్థితులు నాకు సరిగ్గా లేవు, నా జాతకం బాగాలేదనుకుంటా. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత మానసిక వేదన అంటే, నా ఈ 27 ఏళ్ల కెరియర్, 27 కూడా పూర్తయిపోతుంది, 27 ఏళ్ల కెరియర్లో ఎప్పుడూ నేను ఇంత నలిగిపోలేదన్నమాట. ఏదైనా సమస్యలు వస్తే ఒక రోజు 2 రోజులు అయిపోతుంటాయి. బట్ గత 3 ఏళ్ళ నుంచి చెప్పలేను అసలు మాటల్లో. లంచ్ ప్రిపేర్ చేయాలి, ఆల్రెడీ ఉదయాన్నే పని చేసేసుకుందాము, తర్వాత ఎండబడింది అనుకోండి, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరొకరు కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళతో మాట్లాడి ఆర్డర్స్ తీసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా పొద్దున్నే వంట చేసేసుకుందాం. అందులోనూ సమ్మరు, ఈ కిచెన్లో సమ్మర్లో వంట చేయాలి అంటే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. అందుకని చెప్పి అనుకుని పచ్చడికి, అంటే మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తుంది, మామిడికాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా తీరా వంట చేద్దాం అనుకునే టైంకి వీడియోస్ వర్క్ ఉంటే అది ఎడిటింగ్ దగ్గర కూర్చొని లేట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చానమాట. ఇంకా పిల్లలకి ఎలాగో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళైతే 1 గంటలో ఇంటికి వస్తారు. ఈ లోపు అయితే నేను వంట కంప్లీట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసుకొని పచ్చడి చేసేస్తాను. పెరుగు పచ్చడి లేదంటే ఆమ్లెట్ వీలైతే వేసేస్తే పిల్లలు మేము అలా తినేస్తామన్నమాట మధ్యాహ్నంకి. సో వర్కులు కూడా స్టార్ట్ చేయాలి ఈరోజు. కొంచెం క్లాత్స్ అవి తెచ్చుకోవాలన్నమాట, మెటీరియల్ లేదు. సాయంత్రం ఇంకా టౌన్లోకి వెళ్తేనే వర్క్ జరుగుతుంది. చాలా హెవీ వర్క్స్ ఉన్నాయి కానీ పెండింగ్ పడిపోయాయి అనమాట, థ్రెడ్స్ అవి లేకుండా ఉండటం వల్ల ఉంది. చూస్తూ ఉండండి. సో దేనికైనా నాకు నేను చాలా స్ట్రాంగ్ అబ్బాయి, ఎందుకంటే చాలా తట్టుకొని నిలబడ్డా. సో ఇవేం పెద్ద కష్టం కాదు. చూద్దాం, బెటర్. లాస్ట్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే ఇయర్ కొంచెం బెటర్. అలా ఒక మెంటాలిటీ ఉంటుందండి, ఉన్నట్టు మాట్లాడడము, అండ్ కొంచెం ఏంటంటే చైల్డిష్ బిహేవియర్ అనమాట నాది. నాకు నేనే చెప్పుకోవాలంటే కొంచెం అలా ఉంటాను, అంటే జోగియల్గా ఉండటం, ఏది పట్టించుకోను. బట్ అది నాకు ఈ 3 ఏళ్ళ నుంచి కనిపించట్లేదు నాలో కంప్లీట్గా. అది అంతా పోయి ఏదో ఒక బాధలో ఉండిపోతే ఎలా ఉంటుందో అలా ఎప్పుడైనా ఒక్కసారి వస్తుంది అనమాట. అలాంటప్పుడునే మీకు రీల్స్ అవి పెడుతూ ఉంటా, కొంచెం జోష్ వచ్చినప్పుడు మళ్ళీ వన్స్ నార్మల్ అయిపోతూ ఉంది. ఇంక మీతో అలా మాట్లాడానా, ఈ లోపు ఏమైందంటే కరెంటు పోయిందండి. కరెక్ట్గా 11:30, 12 అయ్యి ఉంటుంది. ఆ టైంలో అయితే పవర్ పోయిందనమాట. ఇంకెంతసేపు చూసినా రాలేదండి. ముందే చూసారు కదా ఎండలు ఎలా ఉన్నాయో. ఈ ఎండలకి ఈ చీర కట్టుకొని ఆ లోపల వేడికి అసలు బయట నిలబడదామంటే వేడి. మాకు ఇన్వర్టర్ కూడా లేదు. తెచ్చుకుందాం అనుకుంటూనే ఉన్నాం కానీ అలానే పోతూ ఉందన్నమాట. టైం రాలేదు, మనీ ఇష్యూస్ వల్ల వాటి వల్ల ఎక్కువగా ఏమీ చేయలేకపోతున్నాం అనమాట. ఇష్యూస్ అంటే అదే మన నెల వచ్చేసరికి మనవి సరిపోతూ ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఒక పద్దుగా అమౌంట్ తీసుకొని ఏదైనా కొనుక్కుందాము అంటే మెల్లిమెల్లిగా చూద్దాంలే. మాకు ఎక్కువగా పవర్ ఇష్యూస్ ఏమి ఉండవు. పెద్ద వర్షాల టైంలో కూడా మాకేం కరెంట్ పోదనమాట. ఇంకా అట్లా అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వర్టర్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాం చెప్పండి, ఇంకా సడన్గా కరెంట్ పోయింది. అక్కడ ఏమైందంటే అండి, చాలా పెద్ద ట్విస్ట్ అనమాట. ఆ వేడిలో ఆ ఎండకి అట్లనే ఉన్నామండి సాయంత్రం వరకు. ఫ్యాన్ లేకుండా ఏం లేకుండా. బయట అయితే ఇంకా వేడి, సిమెంట్ రోడ్డు ఇదంతా ఉండటం వల్ల గాలి వస్తుంది కానీ అయినా ఎంతసేపు అని ఉండగలం చెప్పండి బయట. అలా అందుకని అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న మంచం లాగా చేయించుకొని బుడ్డిగా క్యూట్గా చేస్తూ ఉంటారండి. అమెజాన్లో ఆ మంచం చూస్తే 10,000 ఉంది తెలుసా. అలాంటిది చేయించుకొని ఆ ఊర్లో చేసేవాళ్ళు ఉన్నారు. చేయించుకొని ఇక్కడ కానీ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. మళ్ళీ ఎందుకు లేనిపోయిన అడ్డాలు అని చెప్పేసి ఆగుతూ ఉన్నాను అనమాట. చూడాలి అదనుకోండి. బయట ఇక్కడ కూడా మనం సాయంత్రం టైంలో కూర్చొని హాయిగా క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళతో ఈసారి చేయించుకొని తెచ్చుకుంటా. ఈ సమ్మర్ టైంలో ఇంకా బాగుంటుంది. బయట చూడండి ఎంత బాగుందో కదా మా ఇంటి దగ్గర. ఇంకా చీపుర్లు కొననండి, ఇవి కూడా ఎప్పటి నుంచో అరిగిపోయినాయి అనమాట చీపుర్లు. తెచ్చుకుందాం అంటున్నా. మేము నైట్ టైం వెళ్తామా హడావిడిగా, ఇంకా ఆ పని చూసుకొని వచ్చేస్తూ ఉంటాము. లేట్ అయిపోతూ ఉంది. ఇంకా మీషోలో బుక్ చేశాను అనమాట చీపుర్లు కూడా.
ఇంకా వాటిని అయితే ఎండలో పెట్టానమాట మధ్యాహ్నం. మంచిగా ఎండలో పెట్టి ఈ సిమెంట్ రోడ్ కేసి అట్లా మనం అన్నామనుకోండి, దులిపేసామనుకోండి, మొత్తం దానికి ఉండే ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో అవి ఏదో ఉంటాయి కదా, అవేమంటారు నాకు తెలీదు, పొలుసులు ఏదో, అవన్నీ ఊడిపోతాయి అనమాట. అప్పుడు మనం హ్యాపీగా ట్రై చేయొచ్చు. డైరెక్ట్గా చిమ్మేసామనుకోండి ఇంట్లో చెత్త కంటే అదే ఎక్కువ వస్తుంది కదా, అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇంకా అది కొంతసేపు చేసేసిన తర్వాత ఈ వాకిలంతా చిమ్మేసి ముగ్గు పెట్టేసి తర్వాత అయితే పువ్వులు కోసుకుంటున్నానండి. సెంటు జాజులు, కనకంబరాలు ఫుల్గా ఉన్నాయి. ఒక 2-3 రోజుల నుంచి మన ఇంట్లో పువ్వులు ఎవరో కోసుకెళ్ళిపోతున్నారండి. అంటే ఎండలు కదా, సాయంత్రం 5-5:30 వరకు మేము బయటికి రామన్నమాట. సురేష్ గారు ఏమో టీవీ చూస్తా వర్క్స్ అవి చేస్తూ ఉంటారు, నేనేమో పడుకుంటూ ఉంటా, లేదంటే బయటకి ఎట్లయినా వెళ్తాం కదా. అసలు ఎప్పుడు కోసుకెళ్ళిపోతున్నారు, అవేం అలవాట్లో నాకు అర్థం కావట్లేదు. కష్టపడి పెంచుకొని నీళ్లు పట్టి ఇన్ని చేస్తూ ఉంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అయిపోతుంది. అడిగి తీసుకోవాలి, లేదంటే గమ్ముగా ఉండాలి. మనం కూడా అవసరానికే కదండి మొక్కలు వేసుకుంటాము. అట్లా కోసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మల్లెపూలు అనమాట ఇవి చాలా ఇష్టం అండి నాకు. బాగా పైకి వెళ్తుంది అనమాట, కానీ ఇంక దాన్ని కట్ చేసి ఇలా చేసి పెట్టాను నేనైతే. తీగ మల్లెలు ఇవి. బొండు మల్లె కూడా ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో, మొన్న మీకు చూపించాను కదా, అలాంటిది అటు సైడ్ కూడా ఉంది. కానీ వాటికి ఆకులు అన్నీ తీయాలి, టైం లేక నేనేం ఆకులు తీయలే. ఈ చెట్టుకి తీసాను, కానీ తీసి వాటర్ ఎక్కువగా పట్టేయడం వల్ల ఆకులు ఎక్కువ వచ్చేసాయి అనమాట, పువ్వులేం ఎక్కువ రాలేదు. సెట్ ఆఫ్ 2 వచ్చేసి నాకు 180 రూపీస్ పడ్డాయండి. చీపుర్లు మళ్ళీ కాస్ట్ అడుగుతారేమో. సరే బాగానే ఉన్నాయి, క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. బయటైనా 100 రూపాయలు పడుతుంది కదా చీపురు, మనకి ఎలాగో బేరాలు ఆడడం రాదు, బయటకంటే ఆన్లైన్లో బెటర్లే అని చెప్పేసి తీసేసుకున్నా. 2 తీసుకున్నాను అనమాట, ఒకటి బయట ఒకటి లోపల యూజ్ చేసుకుందాం అంటే పార్కింగ్ ఏరియాలో ఇదే బాగుంటుంది కదా చిమ్ముకోవడానికి. సో అట్లాగా అసలు సాయంత్రము 5:30, 6, 7, 8, 9 అయిపోయిందండి. సాయంత్రం నేను ఇట్లా తిరుగుతా ఉన్నాను అనమాట. సురేష్ గారు కూడా ఇంకా పిల్లలకి టైం అయిపోయింది, ఇంకా కరెంట్ లేదని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ ఇక్కడ మేమేం వండుకోలేదు. ఇంకా సురేష్ గారు ఏదో ఫ్రైడ్ రైస్ తీసుకొస్తే తినేసాము. కరెంటు పోయిందా అక్కడ లోపల అసలు ఉండటమే కష్టం. ఇంకా ఆ చీకట్లో 1 టైం చేద్దాంలే అని చెప్పేసి వంట పని కూడా ఏం పెట్టుకోలేదు, ఫ్రైడ్ రైస్ తినేసాము. తర్వాత తెలిసింది ఏంటంటే 6కి నేను బయట తిరుగుతాను, సురేష్ గారేమో పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారనమాట. అప్పుడు స్ట్రీట్ లైట్స్ వెలిగాయి. సరేలే కరెంట్ వచ్చిందని లోపలికి వెళ్తే ఎక్కడుంది, కరెంట్ వెలగలేదు, ఏం లేదు. మన ఇంట్లో ఒక్కటే కరెంట్ లేదండి, అది కూడా మీటర్ దగ్గర ఏదో వైర్ కాలిపోయిందంట. అది మేము చెక్ చేసుకోలే, అందరికి పోయిందిలే అనుకుంటున్నాము. అదే పల్లెటూరులో అట్లా అనుకోండి, ఈజీగా తెలిసిపోద్ది. మనం ఇంట్లోంచి బయటికి రాము, అందరికి పోయిందిలే, ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో. ఒక్కొక్కసారి మాకు మంత్లీ వన్స్ అట్లాగా మెయింటెనెన్స్ లాగా తీస్తూ ఉంటారు, అలాగే తీసేసారేమోలే అనుకున్నాం మేము. బట్ జరిగింది ఇది. స్ట్రీట్ లైట్స్ వెలిగేంత వరకు నాకు తెలియలేదు మా ఇంట్లోనే ప్రాబ్లం అని. తర్వాత పక్కింటికి వెళ్ళి అడిగితే చెప్పారనమాట 9కి రిపేర్ చేసానికి. ఎలాగో అప్పుడు తెలిసిన ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వచ్చేసి వెంటనే పాపం ఒక అర్ధగంట పట్టింది, వైరింగ్ అంతా చేంజ్ చేసి సెట్ చేశారు. ఇలా జరిగిందండి. మిషన్ వర్క్స్ ఆగిపోయాయి, టార్చర్గా అనిపించింది మాకైతే. నిజంగా కరెంట్ లేకపోతే ఇంత ఇది ఉంటుందా అనిపించింది. అసలు చెమట తడిచిపోయి, నాకు వీడియో షూటింగ్ అది ఉందన్నమాట, జ్యువెలరీ షూట్ అది ఉంది. ఇంకా అది చేద్దామన్నా కానీ ఎక్కడ చెప్పండి, ఇలా కారిపోతూ ఉంటే చెమట్లు. అందుకని ఇంకా సైలెంట్గా పక్కన పెట్టేసి కొంచెం వర్క్ ఉంటే థ్రెడ్ కటింగ్ అవి కంప్లీట్ చేసుకుంటూ కూర్చొని అనమాట. బయట ఎంతసేపు కూర్చున్నా ఆ వేడికి అసలు కూర్చోలేకున్నాము, నిల్చోలేకున్నాము, పడుకోలేకున్నాము. సో అట్లా అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండి తప్పకుండా. బై బాయ్.